ఈవిడేనా ఆ ఆయాగారు? అవును, పాపం బాగా భయపడిపోయారు. తల్లి కదా సంధ్య గారు, బిడ్డకేదైనా అవుతుందంటే తల్లి మనస్సు తట్టుకోలేదు. ఈ అబద్ధాలు ఎక్కడి వరకు వెళ్తాయో అని నాకు చాలా టెన్షన్గా ఉంది సంధ్య గారు. ఏమైంది రాజేష్ గారు? డబ్బులు తీసుకొని నేను ఇంటి నుంచి బయలుదేరుతుంటే వింధ్య ఎక్కడికి, ఎవరికి అని 1కి 2 సార్లు అడిగింది. తన కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పడానికి నాకు చాలా కష్టమైంది. తనకి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్పాల్సి వచ్చింది. నాకు చాలా గిల్టీగా, ఏదోలా ఉంది. మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. అది నాకు ఫోన్ చేసింది. హాస్పిటల్లో ఉన్నాను అంటే కంగారు పడుతుంది, ఎందుకు ఏంటి అని చెప్పాల్సి వస్తుందని నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాను. వింధ్యకి నేను ఇలా అబద్ధం చెప్పే పరిస్థితులు వస్తాయని నేను జీవితంలో అనుకోలేదు. వింధ్య నీకు ఫోన్ చేయడం ఏంటి? ఏం డౌట్ వచ్చింది తనకి? అయ్యో, డౌట్ ఏం కాదండి. పాప నా దగ్గర ఉంది కదా, అందుకే చేసింది. నేను పాప దగ్గరే ఉన్నాను అనుకుంటుంది. పాపం. మీరు బాధపడి నేను బాధపడి ఇదంతా ఎందుకు సంధ్య గారు? నాకు నిజం తెలుసనే విషయం వింధ్యకు చెప్పేస్తే ఏమవుతుంది? నమ్మకం పోతుంది. నా వింధ్యకి ఈ సంధ్యపై ఉన్న నమ్మకం పోతుంది. అలా కాదండి. లేదు రాజేష్ గారు, మీకు అర్థం కావట్లేదు. వింధ్యకి నేను మాటిచ్చాను, ఆ బిడ్డ తనది, ఆ రహస్యం మరొకరికి తెలీదు అని. కానీ మీరు తన గురించే తప్పుగా మాట్లాడుతూ తనని వదిలేస్తాను అని అన్నారు కాబట్టి ఆ రోజు మీకు నిజం చెప్పాల్సి వచ్చింది. లేదంటే ఎప్పటికీ మీకు ఆ నిజం తెలిసేదే కాదు. కానీ సంధ్య గారు, నేను పాపని నా బిడ్డగా యాక్సెప్ట్ చేశాను కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? మీ అమ్మగారు ఆవిడేమో తన తల్లి పేరు పెట్టుకుని ఎంతగానో మురిసిపోతున్నారు. ఆవిడ ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకోగలరా? అమ్మకెలా తెలుస్తుంది? మీకు తెలిసినట్టే ఏదో ఒక సందర్భంలో తెలుస్తుందేమో అన్న భయం వింధ్యని వెంటాడుతోంది. మీరు బిడ్డని ఎంత ప్రేమించినా మీకు నిజం తెలిసింది కనుక తనని మోసం చేసిన మనిషిలా చూస్తారేమో అనే టెన్షను, డౌటు తనని వెంటాడుతూనే ఉంటాయి. అన్నింటికీ మించి ప్రపంచం తిరగబడినా నా నోటి నుంచి పాప రహస్యం మీకు తెలిసింది అనే విషయం ఒకవేళ వింధ్య గనక తెలిస్తే అది ఏమాత్రం తట్టుకోలేదు. నేను మోసం చేశాను అని అనుకుంటే నేను భరించలేనండి. సరే సంధ్య గారు, మీ మాట కాదని నేను తనకు చెప్పను అని మీకు మాటిచ్చాను కదా, నేను ఆ మాటపైన నిలబడతాను. డాక్టర్ గారు, ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? ఇంతకు ముందు ఆ అమ్మాయి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు రెస్పాండ్ అవుతుంది. ఇక అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇట్స్ ఓకే అండి. మీకు చాలా థ్యాంక్స్ బాబు, సమయానికి వచ్చి ఆదుకున్నారు. అయ్యయ్యో, పర్వాలేదండి. మీ గురించి సంజయ్ గారు చెప్పారు, అయినా నేనేమీ మీకు పాప గురించి తెలుసని హెల్ప్ చేయలేదు. సంజయ్ గారులానే నాకు ఎవరైనా సహాయం అడిగితే వెంటనే చేసేయడం అలవాటు. నా కూతురు చదువయ్యాక, దానికి ఉద్యోగం వచ్చాక, లేదా నేనే ఏదో ఒక రకంగా డబ్బు సర్దుబాటు చేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తానయ్యా. ఏంటి మీరు ఆ డబ్బుల గురించి ఇంకా మర్చిపోండి. సంధ్య గారు, మీరైనా చెప్పండి. మీరు మా ఫ్యామిలీలో మనిషే, అలానే అనుకోండి. ఇదంతా అయిపోయాక మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. రాజేష్ గారు, నేను ఇంటికి వెళ్తాను, లేట్ అవుతుంది. పాప కూడా ఇంట్లోనే ఉంది. భాగ్యం గారు, నేను వెళ్తాను. సరేనమ్మా. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి.
బాబు, సంధ్యమ్మ దేవత బాబు. అబ్బా, నా తల పగిలిపోతుంది. అసలేం జరుగుతుంది? ఆయనే అబద్ధం చెప్తున్నారనుకుంటే సంధ్య కూడా నాతో అబద్ధం చెప్తుంది. అంటే ఇద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. సిస్టర్ సిస్టర్, నిజంగా బావ ఎంత గ్రేట్ తెలుసా? దేనికి గ్రేట్? సంధ్య నీ ఫ్రెండ్ అయితే నీకంటే ఎక్కువగా బావ కేర్ తీసుకుంటున్నాడు. అదెంత గొప్ప విషయం. నిజంగా మీలాంటి స్నేహితులు ఉండాలి. ఒకప్పుడు బావ సంధ్య ఎమ్మెల్యే ఇంటికి కలిసి వెళ్తే నేనది తప్పుగా నీకు చెప్పాలని చూశాను. దానికి సారీ వింధ్య. మీరిద్దరిలాగానే వాళ్ళిద్దరు కూడా గొప్ప స్నేహితులయ్యారు. అలాంటి వాళ్ళ గురించి ఇంకెప్పుడు అలా తప్పుడు ఆలోచన నా మైండ్లోకి అస్సలు రానివ్వను, సరేనా? ఆ ముందు రోజు కూడా ఏదో రెస్టారెంట్కో హోటల్కో కలిసి బైక్ మీద వెళ్తున్నారంట. ఎవరో నాకు ఫోటో పంపించారు. దాన్ని కూడా నేనేం తప్పు పట్టలేదు తెలుసా. ఫోటో పంపించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళారు? అది జస్ట్ క్యాజువల్గా హోటల్కి వెళ్ళి బైక్ మీద ఎటో బయటకు వెళ్తున్నారంట, అంతే. ముందా ఫోటో చూపించు. అయ్యో అదెందుకులే, చూపించమంటున్నానా? సరే, కూల్ కూల్. ఏదో తెలిసిన వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నాకు ఈ ఫోటో పంపించారు. నేను చెప్పేశాను మా రాకేష్ బావ ఏదైనా వింధ్యకి చెప్పే చేస్తాడు అని. ఇంకా సంధ్య అయితే వింధ్యకి చెప్పకుండా అసలేమీ చేయదని, తనకి చెప్పి ఏదో పని మీద వెళ్ళుంటాడని. నీకు తెలిసే వెళ్ళాడు కదా. ఆయన చెప్పినా చెప్పకపోయినా కలిసి వెళ్తే తప్పే ఉంది. ఒకప్పుడు నేనైతే ఖచ్చితంగా డౌట్ పడేదాన్ని, కానీ ఇప్పుడు మారిపోయాను కదా. నాకు మీ ముగ్గురు స్నేహితులుగానే కనిపిస్తారు. చూడు, ఇద్దరు బైక్ మీద ఎంత చక్కగా ఉన్నారు. నువ్వు కూర్చునే స్థానంలో సంజయ్ కూర్చున్నా ఎలా కరెక్ట్గా సూట్ అయిందో. ఏంటి ఏదో చూపిస్తున్నావు? ఏం లేదత్తయ్య, బావ బయటకు వెళ్ళాడు కదా, అదే ఈ ఫోటో. బావ బయటకు వెళ్ళడం ఏంటి? అబ్బే ఏం లేదత్తయ్య, అదే మేం టూర్కి వెళ్తున్నాం కదా, అక్కడ హోటల్కి సంబంధించింది చూపిస్తుంది, అంతే. అవునా? నీకన్నీ బాగా తెలుసా? అయితే వాళ్ళకక్కడ ఏమేం కావాలో అన్ని అరేంజ్మెంట్స్ చేయి, సరేనా? అదంతా నాకు వదిలే అత్త, నేను చూసుకుంటాను కదా. సరేనమ్మా, రేపు ప్రయాణం ఉంది కదా, అన్నీ రెడీ చేసుకో. సరే అత్తయ్య.